సౌత్ ఆఫ్రికాతో టీమిండియా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇండియా యొక్క సెమీఫైనల్స్ క్వాలిఫికేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయితే మారిపోయింది. మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా 76 రన్స్ అనే మార్జిన్ తో ఓడిపోవడం అనేది టీమిండియా నెట్ రన్ రేట్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ నెట్ రన్ రేటే ఇండియాని సెమీఫైనల్స్ కి క్వాలిఫై అవ్వకుండా చేస్తుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఒకసారి మనం టీమిండియా సెమీఫైనల్స్ క్వాలిఫికేషన్ సినారియో ఎలా ఉందో ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి ఉన్న మిగతా 2 మ్యాచ్లు జింబాబ్వేతో ఒకటి, వెస్టిండీస్ తో ఒకటి. ఈ 2 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలిస్తే మాత్రం ఇండియాకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇండియా ఆడబోయే 2 మ్యాచ్లు గెలిస్తే చాలు నెట్ రన్ రేట్ తో ఎలాంటి సంబంధం లేకుండా సెమీఫైనల్స్ కి సెకండ్ ప్లేస్ అయితే క్వాలిఫై అయిపోవచ్చు. అండ్ సెకండ్ సినారియో వచ్చేసి, ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే అప్పుడు టీమిండియా నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవాలి. అండ్ వెస్టిండీస్ తో ఆడబోయే మ్యాచ్లు అయితే చాలా బిగ్ మార్జిన్ అయితే గెలవాల్సి ఉంటుంది. లేకపోతే ఈసారి టీమిండియాకి సెమీఫైనల్స్ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో చూడాలి మరి టీమిండియా సెమీఫైనల్స్ కి క్వాలిఫై అవుతుందో లేదో. సో ఇది ఇలా ఉంటే మన టీమిండియా బ్యాటర్ రింకు సింగ్ అయితే తన ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరికో బాగలేకపోవడం వల్ల రింకు సింగ్ అయితే ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. ఇవాళ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా తను అటెండ్ అవడం అయితే జరగలేదు. సో మాక్సిమం రేపు 26 మార్నింగ్ అయితే టీమిండియా టీమ్ తో అయితే జాయిన్ అయిపోతాడని చెప్పి తెలుస్తుంది. అండ్ టీమిండియా నెక్స్ట్ ఆడబోయే జింబాబ్వేతో మ్యాచ్ లో తిలక్ వర్మ ప్లేస్ లో సంజు శాంసన్ ని ఆడిపిస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తిలక్ వర్మ ఫామ్ చూసుకుంటే రీసెంట్ మ్యాచ్ లో చెప్పుకోతగ్గట్టయితే లేదు. లాస్ట్ మ్యాచ్ లో కూడా చాలా తొందరగా అయితే అవుట్ అయిపోవడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ కి తిలక్ వర్మ ప్లేస్ లో సంజు శాంసన్ ని ఆడిపిస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. గైస్, సంజు శాంసన్ ఆ తిలక్ వర్మ వీళ్ళిద్దరిలో ఎవరిని ఆడిపిస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం టీమిండియా నెక్స్ట్ జింబాబ్వేతో ఆడబోయే మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్ వచ్చేసి ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నై చెపాక్ లో అయితే జరగబోతుంది. అండ్ ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే, బేసిక్ గా చెన్నై చెపాక్ అంటే స్పిన్నర్స్ కి పారాడైస్ లాంటిది. బట్ రీసెంట్ టైమ్స్ లో దీన్ని రీల్ అయితే చేశారు. అంటే పిచ్ ని తవ్వి మళ్ళీ కొత్త పిచ్ వేయడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లు అయితే మారిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 188 ఉంది. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పి. అండ్ రీసెంట్ గా ఇక్కడ జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో అయితే 3 మ్యాచెస్ అయితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం అయితే గెలవడం జరిగింది. అండ్ బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం అయితే 2 సార్లు గెలవడం అయితే జరిగింది. సో ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం మంచిదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో టాస్ గెలిచిన ఏ టీం అయినా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ పిచ్ యొక్క వెదర్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే, ఎలాంటి రెయిన్ అడ్డంకి అయితే లేదు, ఎలాంటి బ్రేక్స్ లేకుండా మనం ఫుల్ మ్యాచ్ అయితే చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో ఈ మ్యాచ్ కి 2 టీంల యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే, మన ఓపెనర్స్ గా వచ్చేసి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అయితే ఉంటారు. అండ్ వన్ డౌన్ లో వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో వచ్చేసి శివం దూబే, నెంబర్ 7 లో వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 8 లో వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 9 లో వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11 లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి అయితే ఉంటారు. టీమిండియా ప్లేయింగ్ లెవెల్ అయితే ఇలా ఉండబోతుంది. సంజు శాంసన్ అయితే తిలక్ వర్మ ప్లేస్ లో వస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో వన్ డౌన్ లో వచ్చేసి ఇషాన్ కిషన్ ఆడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది గైస్. అండ్ జింబాబ్వే యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసుకుంటే, అండ్ జింబాబ్వే యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూసుకుంటే, ఓపెనర్స్ గా వచ్చేసి బి బెనెట్ అండ్ టి ముర్మాని అయితే ఉంటారు. వన్ డౌన్ లో వచ్చేసి డి మేయర్స్, నెంబర్ 4 లో వచ్చేసి కెప్టెన్ సికిందర్ రజా అయితే ఉంటాడు. నెంబర్ 5 లో వచ్చేసి రియాన్ బర్ల్ అయితే ఉంటారు. నెంబర్ 6 లో వచ్చేసి టి మున్యాంగ్ అయితే ఉంటాడు. నెంబర్ 7 లో వచ్చేసి టి ముసెకివా ఉంటాడు. నెంబర్ 8 లో వచ్చేసి బి ఎవాన్స్, నెంబర్ 9 లో జి క్రీమర్, నెంబర్ 10 లో వచ్చేసి ఆర్ ఎన్ గర్వా అయితే ఉంటారు. నెంబర్ 11 లో వచ్చేసి బ్లెస్సింగ్ ముజర్మాని అయితే ఉంటారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది గైస్. సో ఇది గైస్ ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి గైస్. థ్యాంక్ యూ గైస్.